వలసలలో కలుపు నిర్మూలన వీడ్ మేనేజ్మెంట్ ఇన్ నైజర్. నైజర్ అనేది ఒక నూనె పంట. ఇది సుమారు 100 రోజుల నుంచి 110 రోజుల వరకు దీని పంట కాలం. సుమారుగా ఇది మనము రైతులు ఆగస్టు 2వ పక్షం నుంచి సెప్టెంబర్ మొదటి పక్షంలో దీనిని విత్తుకుంటారు. వలసలలో కలుపు నిర్మూలన చూసుకున్నట్లయితే ఈ మొదటి 20-40 రోజులు ఈ పంట యొక్క కీలక దశ అంటాం. ఈ దశలో రైతులందరూ సరైన కలుపు నిర్మూలన చర్యలు చేపట్టాలి. లేనిచో 30-60% దిగుబడి అనేది నష్టం వాటిల్లుతుంది. రైతులందరూ శుభ్రమైన విత్తనము, వరుసలలో విత్తటం మరియు పంట మార్పిడి చేసుకున్నట్లయితే వరుసలలో మనము సమూలంగా కలుపుని నాశనం చేయగలుగుతాం. లేదా పంట విత్తిన తర్వాత మొదటి 20-25 రోజుల మధ్య ఒకసారి, 35-40 రోజుల మధ్య రెండోసారి మనం చేతితో హ్యాండ్ వీడింగ్ పద్ధతిని పాటించి కలుపు తీసుకున్నట్లయితే మనము కలుపుని తగ్గించుకొని పంట దిగుబడి పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వలసలలో మనము విత్తిన 15 రోజుల తర్వాత 2 వారాల వ్యవధిలో 2 సార్లు కలుపు తీయాలి. అంతర్కృషి చేసినట్లయితే మనం ఆ కలుపుని నివారించవచ్చు. లేదా మనం బైసైకిల్ వేయడం తిప్పి కూడా మనము కలుపుని నివారించుకోవచ్చు. వలసలలో మనం ముఖ్యంగా బంగారు తీగ ఉధృతిని గమనిస్తాం. ఈ బంగారు తీగ అనేది ఒక పరాన్నజీవి. ఇది గోల్డెన్ ఇన్వెస్ట్ కలర్లో ఉంటుంది, బంగారు కలర్లో ఉంటుంది. దీనిని మనము వరుసలలో విత్తటం 30-10 అనే ఆ వరుసలలో విత్తటం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకాశ పందిరి పక్క వాటిపైన వెళ్ళకుండా మనము అరికట్టవచ్చు. అదేవిధంగా బంగారు తీగ పూత దశ రాకముందే మనం పీకేసి గుంతలో పోల్చడం కానీ తగలపెట్టడం కానీ చేసినట్లయితే దాని ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. బంగారు తీగ అనేది సంపూర్ణ కాండ పరాన్నజీవి. నాటిన నెల రోజుల్లో ఈ పంటను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది. వరిసెల విత్తనాలు మరియు బంగారు తీగ విత్తనాలు కలిసిపోవటం వల్ల లేదా భూమిలో బంగారు తీగ విత్తనాల వల్ల కానీ ఈ వ్యాప్తి అనేది ఎక్కువగా చెందుతుంది. అందువల్ల దీనిని మనం సమర్థవంతంగా నివారించాలి. బంగారు తీగ నిర్మూలనకు మొదటి పద్ధతి ఏంటంటే జల్లెడ పద్ధతి. ఈ పద్ధతిలో వలసల విత్తనాన్ని 0.85 నుంచి 1 మిల్లీమీటర్లు రంధ్రాలు గల జల్లెడతో జల్లించినట్లయితే ఆకాశ పందిన విత్తనాన్ని మనం వేరు చేయవచ్చు. రెండో పద్ధతి ఏంటంటే ఉప్పు ద్రావణం పద్ధతి. ఇందులో ఎకరాకి 3 కిలోల విత్తనాన్ని తీసుకొని 20 లీటర్లలో కలిపి అందులో 3 కిలోల ఉప్పు వేసి కలయబెట్టినట్లయితే నైజర్ విత్తనాలు పైకి తేలి బంగారు తీగ విత్తనాలు కింద చేరుతాయి అన్నమాట. అప్పుడు నైజర్ విత్తనాలు తీసుకొని ఎండబెట్టుకొని మనము విత్తుకోవచ్చు. మూడో పద్ధతి ఏంటంటే రసాయనిక పద్ధతి. ఎకరాకి 1.3 మిల్లీలీటర్ల 1.3 లీటర్ల పెండి మిథాన్ అనే కలుపు మందుని తీసుకొని మనము విత్తిన వెంటనే చల్లుకోవాలి. లేదా మొలకెత్తిన లోపే చల్లుకోవాలి. ఇది బంగారు తీగతో పాటు మిగతా కలుపును కూడా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది.